జనవరి 2015 ఫస్ట్ తారీఖున జీవో ఇచ్చారు. జీవో ఇవ్వగానే ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ మీద ఎలా కడతారు, ప్రకాశం బ్యారేజీ 3 టీఎంసీలు నిల్వ సామర్థ్యం, మీరు 80 టీఎంసీలు తీసుకొచ్చి ఎక్కడ నిల్వ చేస్తారు, ఇదంతా కూడా జరగదు, పట్టిసీమ దండగా, పట్టిసీమ పంపులు పీకుతాం మేము అధికారంలోకి వస్తే, ఇదంతా కూడా ఎన్నో ఆరోపణలు చేసి దగ్గర టెండర్లు పిలిచేటప్పుడే ఎన్నో మాటలు మాట్లాడి దగ్గర 3 నెలలు ఆలస్యం చేశారు టెండర్లు ఫైనల్ అయ్యే లోపల. జనవరి 1, 2015 అడ్మినిస్ట్రేటివ్ జీవో ఇచ్చాం. టెండర్లన్నీ ఫైనల్ అవడానికి మార్చి 29 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం మహానుభావుడు వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన పుణ్యదినం అది. ఆ మార్చి 29న చంద్రబాబు నాయుడు గారు వచ్చి గోదావరి నదీ తీరాన కొబ్బరికాయ కొట్టి సంవత్సరం లోపు పూర్తి అవ్వాలనే సంకల్ప బలం ఆయన చేశారు. దానికి అనుగుణంగా ఆ రోజు అక్కడ శంకుస్థాపనతో పాటు అదే టైం ఆ రోజే వచ్చి మళ్ళీ అమరావతిలో రైతులు అమరావతి భూములు ఇచ్చే కార్యక్రమం కూడా రైతులు స్వయంగా వాళ్ళ డాక్యుమెంట్స్ని ఆ రోజు ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. స్వచ్ఛందంగా మేము అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇస్తామని రైతులు ముందుకు వచ్చిన ఆ డాక్యుమెంట్లు ప్రభుత్వానికి ఇచ్చిన ఒక పుణ్యదినం ఆ రోజు.